साबिक वज़ीर रुकनी असम्बली सिद्दीपेट हरीश राव ने कहा कि रियासत में बरसर इख्तिदार कांग्रेस हुकूमत ने अवामी नज़्म व नस्क को कमजोर कर दिया है। उन्होंने कहा कि देहातों में पीने का पानी मयसर नहीं है। आबपाशी के लिए पानी न होने की वजह से फसलें खुश्क हो रही हैं। हरीश राव ने कांग्रेस को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि वो अवाम की खिदमत के बजाय अपोजिशन को हरासा कर रहे हैं। उन्होंने इल्जाम आयद किया कि कांग्रेस में शामिल न होने वालों के खिलाफ गैर कानूनी मुकदमात दर्ज किए जा रहे हैं। उन्होंने कहा कि कांग्रेस की जानिब से अपोजिशन पर कीचड़ उछालने पर अपनी शदीद बरहमी का इजहार किया है। हरीश राव ने कहा कि पुलिस ने पटन चेरू के रुकने असम्बली जी महिपाल रेड्डी के भाई मधुसूदन रेड्डी की गिरफ्तार कर लिया है। साबिक वजीर हरीश राव ने आज रुकने असम्बली पटन चेरू जी महिपाल रेड्डी और कोट्टा प्रभाकर रेड्डी के हमरा संगा रेड्डी में मीडिया से बात करते हुए इन ख्यालात का इजहार किया। నైజంగా మారిపోయింది। ఇవాళ మా పటాన్ చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడి ఇంటికి ఉదయం 3 గంటలకు వందల మంది పోలీసులు వెళ్లి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు। ఆయన ఏమన్నా బందిపోటా, టెర్రరిస్టా, రేపిస్టా? ఎందుకు 3 గంటల రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఇది ఏంది? మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం। అసలు ఆ కేసు ఏంది? సివిల్ మ్యాటర్। అవసరమైతే దాంట్లో నోటీస్ ఇవ్వాలి। యాక్చువల్ గా 41 పీఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి। నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల 3 గంటలకు వందల మంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ వెళ్లి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం। ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా। నోటీస్ ఇవ్వాలన్నా వద్దా? ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నా వద్దా? మబ్బుల 3 గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు, 10 దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యరు అడిగితే ఇది ఎక్కడి విధానం అని మేము అడుగుతా ఉన్నాం। నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, దయచేసి పద్ధతులు మర్చిపోకండి, మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా। మేము 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు। 10 ఏళ్లు అధికారంలో ఉంటే ఈ రకంగా మేము ఎప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితి లేదు। ఇవాళ నాన్ అప్లికేబుల్ సెక్షన్స్, అసలు ఆ సెక్షన్ దీనికి అప్లికేబులే కాదు, కానీ అక్రమమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు। బెయిలబుల్ సెక్షన్స్, యాక్చువల్ గా మీరు ఏ ఆరోపణ అయితే ఈ రోజు చేస్తా ఉన్నారో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్। సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలి అని, కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా, బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా కూడా, సివిల్ మ్యాటర్ అయినా కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి, మా క్యారెక్టర్ ను డ్యామేజ్ చేయాలి, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, ఆ రకంగా వీళ్ళని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి కుట్రకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది। ఇవాళ మేము చేరము కాంగ్రెస్ పార్టీలో, మేము ప్రజాక్షేత్ర